యూకే ప్రైమ్ మినిస్టర్, యుఎస్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, విన్స్టన్ చర్చిల్, ఐజాక్ న్యూటన్, చార్లెస్ డార్విన్, స్టీఫెన్ హాకింగ్ వీళ్ళందరూ చదివింది ఈ రసెల్ గ్రూప్ యూనివర్సిటీస్ లోనే. సెలబ్రిటీస్ ఎమ్మా వాట్సన్, అదే హ్యారీ పోటర్ లో చూసాం కదా, తను కూడా చదివింది ఈ యూనివర్సిటీస్ లోనే. అసలేంటి ఈ రసెల్ గ్రూప్ యూనివర్సిటీస్ చూద్దాము. టార్గెట్ యూకే డే 60. యుఎస్ లో ఐవీ లీగ్ 8 యూనివర్సిటీస్ లా, యూకే లో అలా రసెల్ గ్రూప్ యూనివర్సిటీస్ 24 అన్నమాట. అప్పటికే యూకే లో ఫేమస్ యూనివర్సిటీస్ లో రీసెర్చ్ కి గవర్నమెంట్ రికగ్నిషన్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ కోసం 16 బ్రిటిష్ యూనివర్సిటీస్ కలిసి 1994లో ఈ రసెల్ గ్రూప్ ని ఫామ్ చేశాయి. టీచింగ్ స్టాండర్డ్స్ అవుట్ స్టాండింగ్ ఉంటాయి, టాప్ క్వాలిటీ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇన్నోవేషన్ స్టార్టప్స్ కి అయితే చాలా అవకాశాలు ఉంటాయి. రసెల్ గ్రూప్ యూనివర్సిటీస్ లో చదువుతున్నామంటే వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా వెనక్కి తిరిగి చూస్తారు. అలాగే రెజ్యూమేలో కూడా ఈ కాలేజ్ పేరుంటే రిక్రూటర్స్ కూడా మన వంకే చూస్తారు. సో జాబ్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకొన్ని యూనివర్సిటీ స్టూడెంట్స్ ని గ్రాడ్యుయేషన్ అవ్వక ముందే కొన్ని కంపెనీస్ ప్లేస్మెంట్స్ ద్వారా హైర్ చేసుకుంటాయి. మిగిలిన యూనివర్సిటీస్ కన్నా 20 నుంచి 30% సాలరీస్ ఎక్కువ ఉంటాయి. అసలు యూకే లో 2,60,000 జాబ్స్ లో రసెల్ గ్రూప్ కి చెందిన గ్రాడ్యుయేట్స్ ఉన్నారంటే అర్థం చేసుకోండి. సో మీ ప్రొఫైల్ నిజంగా మంచిగా ఉండి మీకు స్కిల్స్ ఉండి అయినా చిన్న యూనివర్సిటీస్ లో చదివితే ఇలాంటి అవకాశాలు చాలా మిస్ అవుతారు. ఫీజు ఎక్కువ అని ఆలోచించొద్దు, మన ప్రొఫైల్ బాగుంటే స్కాలర్షిప్స్ కూడా వస్తాయి. కాబట్టి మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళు ఈ రసెల్ గ్రూప్ యూనివర్సిటీస్ ని గుర్తు పెట్టుకోండి. అడ్మిషన్ కోసం అండర్ గ్రాడ్యుయేషన్ లో మంచి కాలేజ్ లో మంచి గ్రేడ్స్ ఉండాలి. అది మాత్రమే కాదు, ఇలాంటి యూనివర్సిటీస్ కి ఆల్ రౌండర్ అయిన స్టూడెంట్స్ కావాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా కొన్ని యూనివర్సిటీస్ కి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఖచ్చితంగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కూడా రాయాలి. సో ఇవన్నమాట ఆ 24 రసెల్ గ్రూప్ యూనివర్సిటీస్. స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోవద్దు, అలాగే మాకు కాల్ చేయడం కూడా.